బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్లో మంటలు చెలరేగటంతో కూరగాయలు, చికెన్ దుకాణాలు కాలి బూడిదయ్యాయి. సుమారు 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లి మంటలు అదుపు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, ద్రాక్షారామంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ కూరగాయల మార్కెట్ లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 50 దుకాణాలకు పైగా అగ్నికి ఆగుతాయినాయి. ముఖ్యంగా ఈ కమ్మి మార్కెట్ లో కాయకూర దుకాణాలతో పాటు చికెన్ షాపులు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీకేజా లేదా షార్ట్ సర్క్యూట్ అనే విషయాలు త్వరలోనే వెల్లడవుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదానికి సంబంధించి 50 దుకాణాలు కూడా పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది మంటలను అయితే అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు అధికారులు. ఏదేమైనప్పటికీ కూడా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి భారీ ఆస్తి నష్టం అయితే జరిగిందని సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.